వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో ఎవరైతే M1 ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేస్తున్న ఈ పర్టికులర్ క్రాష్ కోర్స్లో మ్యాథ్స్ M1 నుంచి యూనిట్ 2 అకార్డింగ్ టు ద సిలబస్ ఆఫ్ JNTUH యూనిట్ 2 ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఈ పర్టికులర్ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో మీరందరిలో ఎవరైతే M1 రాయబోతున్నారో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి కంప్లీట్గా యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్? సో లెట్ us go to the very important questions. These are all the questions which are already expected, most important and previous year paper questions, right? Sorry, look at the question. Find the characteristic roots of the matrix. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, దీని యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్స్ అడిగాడు. క్యారెక్టరిస్టిక్ రూట్స్ అడిగినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ దట్ పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ రూట్స్? ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్యారెక్టరిస్టిక్ రూట్స్ని ఆ పర్టికులర్ ఈక్వేషన్ నుంచి మనం ఒబ్టైన్ చేస్తాం, అవునా కదా? సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా ఈజ్ డిటర్మినెంట్ a minus lambda i equals to 0. Yes or no? Right. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం a మైనస్ ల్యాండా i అనే మ్యాట్రిక్స్ని మనం ఒబ్టైన్ చేద్దాం. సో 2 2 1 1 3 1 1 2 2 మైనస్ ల్యాండా i అంటే 1 0 0 0 1 0 0 0 1 కదా, ఆ 1 ప్లేస్లో ల్యాండా వస్తుంది అంతే. ఎస్ ఓను? 0 0 0 0 ల్యాండా 0 0 0 ల్యాండా. ఎస్ ఓను? సో ఫైనల్గా మనకు వచ్చేటటువంటి a మైనస్ ల్యాండా i మ్యాట్రిక్స్ ఏమవుతుందన్న 2 మైనస్ ల్యాండా, దిస్ ఇస్ 2 మైనస్ 0 ఈజ్ 2 1 1 మైనస్ 0 ఇస్ 1 3 మైనస్ ల్యాండా 1 మైనస్ 0 1 1 2 2 మైనస్ ల్యాండా. ఎస్ ఓను? a మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0. ఇంకా అప్పుడే 0కి ఈక్వల్ చేయకూడదు, డిటర్మినెంట్ చేసినప్పుడు 0కి ఈక్వల్ చేయాలి. దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ అంతే. ఎస్ ఓను? సో దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్. నౌ వాట్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దేర్ ఫోర్ డిటర్మినెంట్ ఆఫ్ a మైనస్ ల్యాండా i ఈక్వల్ టు 0 చేయాలి కదా. సో డెట్ ఆఫ్ దిస్ పర్టికులర్ వన్, డిటర్మినెంట్ ఆఫ్ 2 మైనస్ ల్యాండా, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 1, 3 మైనస్ ల్యాండా, దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 1 2 2 మైనస్ ల్యాండా ఈక్వల్స్ టు 0 కదా. ఆల్రెడీ మీ అందరికీ కూడా డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మీ అందరికీ తెలిసిందే. సో సి ఫ్రెండ్స్, సో 2 మైనస్ ల్యాండా ఇంటూ AD మైనస్ BC. ఎస్ ఓ నో? సో 3 మైనస్ ల్యాండా ఇంటూ 2 మైనస్ ల్యాండా మైనస్ 2 1s 2, తర్వాత మైనస్ 2 ఇంటూ క్లోజ్ చేయండి 1 ఇంటూ 2 మైనస్ ల్యాండా, దట్ ఈస్ నథింగ్ బట్ 2 మైనస్ ల్యాండా. ఎస్ ఓ నో? 1 ఇంటూ 1 ఈజ్ 1 కాబట్టి మైనస్ 1, తర్వాత ప్లస్ 1 ఇంటూ క్లోజ్ చేయాలి 2 1s 2 2 మైనస్ 1 ఇంటూ 3 మైనస్ ల్యాండా 3 మైనస్ ల్యాండా, రైట్? ఓకే, ఇప్పుడు చేద్దాం. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి కదా, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఎస్ ఓను? ఎక్స్పాండ్ చేసాం. సో 2 మైనస్ ల్యాండా ఇంటూ 3 2 6 కదా, మైనస్ 3 ల్యాండా, అవునా, మైనస్ 2 ల్యాండా ప్లస్ ల్యాండా స్క్వేర్, రైట్ ఆర్ నాట్? మైనస్ 2 మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 1 ఈజ్ 1 1 మైనస్ ల్యాండా, తర్వాత ప్లస్ 1 ఇంటూ సంథింగ్ 2 మైనస్ 3 ప్లస్ ల్యాండా 2 మైనస్ 3 ప్లస్ ల్యాండా ఈక్వల్ టు 0. ఇక్కడ 1 ఇంటూ ఉంది, అంతేనా? రైట్. సో ఇప్పుడు దీన్ని ఇంకా ఎలా సాల్వ్ చేయాలి? సో 2 మైనస్ ల్యాండా, సో దిస్ వన్ ఈస్ ల్యాండా స్క్వేర్ మైనస్ 5 ల్యాండా, రైట్? 6 మైనస్ 2 ఈజ్ 4 ప్లస్ 4 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ ల్యాండా, రైట్? ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ 3 ఈజ్ మైనస్ 1 ప్లస్ ల్యాండా ఈక్వల్స్ టు 0. So 2 minus lambda, lambda square minus, let us expand. Why to waste another step? Let us expand this. So 2 minus lambda into lambda square minus 5 lambda plus 4. This is nothing but 2 lambda square minus 10 lambda plus 4 2 is 8 minus lambda cube minus into minus is plus 5 lambda square, right?
మైనస్ ఇంటూ ప్లస్ ఇస్ మైనస్ 4 లాంబ్డా అవునా. తర్వాత -2 + 2 లాంబ్డా -1 + లాంబ్డా ఈక్వల్స్ టు 0. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ minus lambda cube. నెక్స్ట్ 2 lambda square + 5 lambda square is 7 lambda square. తర్వాత -10 lambda -4 lambda, it's -14 lambda -12 lambda plus 1. -12 lambda plus 1 is -11 lambda వస్తుంది అంతేనా. -10 -4 -14 -14 plus 3 it's -11 lambda. తర్వాత 8 plus -2, 8 minus 2 is 6 minus 1 is 5. Yes or no? So see friends, yeah, exactly correct. Okay, ఇప్పుడు this is the characteristic equation. This is the characteristic equation. దీని నుంచి మనం లాంబ్డా యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక క్యూబిక్ పాలినామియల్, క్యూబిక్ ఈక్వేషన్ కదా, దీనికి 3 రూట్స్ ఉంటాయి. ఈ 3 రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎస్ ఓ నో? సో బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఏంటనేది. బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాంబ్డా ఈక్వల్స్ టు 1. లాంబ్డా ప్లేస్లో 1 పెట్టామనుకోండి, -1 క్యూబ్, కావాలంటే చెక్ చేయండి, -1 క్యూబ్ సారీ లాంబ్డా ప్లేస్లో 1 పెట్టామనుకోండి -1 క్యూబ్ వస్తుంది. ఎస్ ఓను. ప్లస్ 7 ఇంటూ దీని వాల్యూ 0 అవుతుందా లేదా చెక్ చేయండి. దిస్ ఈజ్ -1, దిస్ ఈజ్ 7 -11 + 5 12, దిస్ ఈజ్ -12, 12 - 12 ఈజ్ 0. ఎస్ ఓను. కాబట్టి లాంబ్డా ఈక్వల్ టు 1 ఈజ్ వన్ ఆఫ్ ద రూట్స్. సో లాంబ్డా ఈక్వల్ టు 1 అనేది ఒక రూట్ అనమాట. మొత్తం ఎన్ని రూట్స్ ఉంటాయి? క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి 3 రూట్స్ ఉంటాయి. ఆల్రెడీ ఒక రూట్ వచ్చేసింది, ఇంకా 2 రూట్స్ కావాలి. ఎస్ ఓను. సో అది ఎట్లా చేస్తాం? బై హార్నర్ మెథడ్ చేస్తాం. ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకునే ఉంటారు. బై హార్నర్స్ మెథడ్ what I will be getting, write the coefficients. It's -1, it's 7, it's -11, it's 5. సో 0 పెడతాం ఇక్కడ ఎప్పుడు కూడా. సో -1 వస్తుంది. 1 into -1 is -1, 7 - 1 is 6, this is -5. 1 into -5 is -5, 5 - 5 is 0. సో ఇక్కడ ఏం మిగిలింది నాన్న? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. వాట్ ఐ విల్ బి గెటింగ్ దట్? సో -λ² + 6 lambda -5 equal to 0, right? So λ² - 6 lambda plus 5 equal to 0, right or not? So 5 λ² ఇది. సో λ² - 5 lambda minus lambda plus 5 equal to 0 అని రాయొచ్చు కదా. -5 - 1 మల్టిప్లై చేస్తే 5 అవుతుంది, యాడ్ చేస్తే -6 వస్తుంది. ఎస్ ఓను. కాబట్టి లాంబ్డా కామన్ తీస్తే లాంబ్డా -5 -1 కామన్ తీస్తే లాంబ్డా -5 ఈక్వల్స్ టు 0. లాంబ్డా -5 కామన్ తీసినప్పుడు లాంబ్డా -1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. లాంబ్డా ఈక్వల్స్ టు 5, 1. ఆల్రెడీ మనకి లాంబ్డా వాల్యూ 1 వచ్చింది, లాంబ్డా వాల్యూ 5 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. అంటే వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ లాంబ్డా? 1, 1, 5. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్. అర్థమైందా? 1, 1, 5. సో 1, 1, 5 ఆర్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అర్థమైందా? ఈ విధంగా చేస్తాం. సో ప్రతి ఎస్ఏ క్వశ్చన్లో కూడా మీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారెక్టరిస్టిక్ రూట్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి తీరాలి. అర్థమైందా? ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒక్కొక్క వాల్యూని ఈ లాంబ్డా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తూ ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ వన్. సో క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ పర్టికులర్ ప్రాబ్లంలో మనం నేర్చుకున్నాం. ప్లీజ్ నోట్ దిస్. Now let us see another important question. But before that, friends, I need to tell you something. ఏంటంటే క్యారెక్టరిస్టిక్ రూట్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమని మిమ్మల్ని 8 మార్క్స్ అడిగితే ఇదే ప్రొసీజర్లో చేయండి. ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఇలా ఫైండ్ అవుట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి నేను మీకు ఒక సింపుల్ షార్ట్ కట్ చెప్తాను ఎలా చేయాలి అనేది. సో ఆ షార్ట్ కట్ ఏంటి అంటే, లిజన్ కేర్ఫుల్లీ, వెరీ 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 ఈజీ షార్ట్ కట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది 3/3 మ్యాట్రిక్స్. ఈ పర్టికులర్ షార్ట్ కట్ 2/2 మ్యాట్రిక్స్కి 3/3 మ్యాట్రిక్స్కి సూట్ అవుతుంది. అయితే ఇక్కడ అడిగింది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 3/3 మ్యాట్రిక్స్కి ఎట్లా చేస్తామో తెలుసుకుని ఆ తర్వాత 2/2 కూడా చెప్తాను. సరేనా? ఫైన్. సీ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇచ్చింది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి క్యూబిక్ పోలినామియల్ కానీ క్యూబిక్ ఈక్వేషన్ కానీ వస్తుంది. అంటే డిపెండ్స్ ఆన్ ద ఆర్డర్. ఏంటంటే డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ డిపెండ్స్ అనమాట.
అర్థమైందా? సో ఆర్డర్ ఈస్ 3, హెన్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే సి ఫ్రెండ్స్, లిజన్, థర్డ్ ఆర్డర్ కాబట్టి లాంబ్డా క్యూబ్ రాయండి. థర్డ్ ఆర్డర్ కాబట్టి లాంబ్డా క్యూబ్, రైట్, మైనస్ ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇంటూ, అంటే ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ రాయండి ఇంటూ లాంబ్డా ప్లస్, ఇక్కడ మైనస్ రావాలి తర్వాత ప్లస్ రావాలి. ఈ డయాగనల్ ఎలిమెంట్స్ యొక్క నాకు కావాల్సింది ఏంటంటే అంటే మైనర్స్ కావాలి, అర్థమైందా? ప్లస్ మైనర్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద మైనర్స్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ద మైనర్స్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ ఇంటూ లాంబ్డా, ఓకేనా, మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ లాంబ్డా ఈక్వల్ టు 0. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి డిటర్మినెంట్ ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 కదా. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇది ఒక ఫార్ములా, ఇది ఒక ఫార్ములా, అర్థమైందా? ఇలా చేయొచ్చు, ఇలా చేస్తే పెద్ద ప్రొసీజర్ వచ్చింది. ఇలా చేస్తే ఇంకా ఈజీ. లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఏ ఇంటూ లాంబ్డా, ఇది ఎప్పుడు 3/3 ఆర్డర్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా, అర్థమైందా? లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఏ ఇంటూ లాంబ్డా ప్లస్ సమ్ ఆఫ్ ద మైనర్స్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ ఇంటూ లాంబ్డా మైనస్ డిటర్మినెంట్ ఏ ఈక్వల్ టు 0. సో లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఏ అంటే, ట్రేస్ ఏ అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ ద డయాగనల్ ఎలిమెంట్స్, అవునా కదా? ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే సమ్ ఆఫ్ ద డయాగనల్ ఎలిమెంట్స్, అంటే 2 + 3 + 2 ఇవి డయాగనల్ ఎలిమెంట్స్. ఈ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే దాన్ని ట్రేస్ అంటాం. 2 + 3 = 5, 5 + 2 = 7, కాబట్టి 7 లాంబ్డా, ఓకే, ప్లస్ తర్వాత ఏమన్నాడు, సమ్ ఆఫ్ ద మైనర్స్ ఆఫ్ ద డయాగనల్ ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద మైనర్స్? మైనర్స్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు తెలుసు. డయాగనల్ ఎలిమెంట్స్ యొక్క మైనర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ మైనర్స్ని యాడ్ చేయాలి. ఉన్నవే 3 డయాగనల్ ఎలిమెంట్స్ అంటే 3 మైనర్స్ వస్తాయి, ఆ 3 మైనర్స్ని యాడ్ చేయాలి. ఎస్ ఓ నో? సరే, 2కి మైనర్ ఏంటి? ఇది క్లోజ్ చేయండి, అప్పుడు ఇదే కదా, అంటే 3 2 6, 6 - 2, అవునా కదా? ఇక్కడ రాద్దాం చూడండి. 2కి మైనర్ ఏంటి? 3 2s are 6, 2 - 1 is 2, 6 - 2 is nothing but 4 ప్లస్ సమ్ అంటున్నాడు కాబట్టి. 3కి మైనర్ ఏంటి? ఇది క్లోజ్ చేయాలి. 2 1 1 2 వచ్చింది, అవునా కదా? 2 2s 4, అవునా? 1 1s 1, 4 - 1 is 3 ప్లస్ ఇప్పుడు దీనికి మైనర్ ఏంటి నాన్న? ఇది క్లోజ్ అయిపోతుంది. 3 2 6, 6 - 2 is 4 అగైన్ ఇంటూ లాంబ్డా మైనస్ వాట్ ఈస్ ద డిటర్మినెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ మ్యాట్రిక్స్? వీ నీడ్ టు ఫైండ్ అవుట్ దట్. సో చూడండి, 2 ఇంటూ ప్లస్ 2 ఇంటూ ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్ కదా. 2 × 3 = 6, 6 - 2 -2 ఇంటూ 2 - 1 ప్లస్ 1 ఇంటూ 2 - 3, 2 4s 8 -2 ఇంటూ 1 ప్లస్ 8 - 2 is 6, 6 - 1 is 5, right or not? 5 is equal to 0. సో దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. చూడండి ఎంత సింపుల్గా ఒక స్టెప్లో అయిపోయింది మీరు ఈ ఫార్ములా నేర్చుకుంటే, అర్థమైందా? సో దిస్ ఈస్ లాంబ్డా క్యూబ్ మైనస్ 7 లాంబ్డా ప్లస్ 4 + 4 is 8, 8 + 3 is 11, 11 లాంబ్డా మైనస్ 5 ఈక్వల్స్ టు 0. ఎస్ ఓ నో? దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ఓకేనా? దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సేమ్ నాన్న, ఆల్రెడీ మనం హార్నర్ మెథడ్ ఇప్పుడే నేర్చుకున్నాం కదా. బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? లాంబ్డా ఈక్వల్స్ టు 1 అని తెలిసిపోయింది, అంటే 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తుంటే మనకి 0 వస్తుంది. లాంబ్డా ఈక్వల్ టు 1 అని తెలిసిపోయింది కాబట్టి బై హార్నర్ మెథడ్ ఇప్పుడే నేర్చుకున్నాం మనం. బై హార్నర్ మెథడ్ నుంచి మనం లాంబ్డా ఈక్వల్ టు 1, 5 అనేది ఇంకా ఎక్స్ట్రా ఫైండ్ అవుట్ చేసాం. సో టోటల్గా లాంబ్డా వాల్యూస్ ఏంటి? 1, 1, 5. ఇందాక ప్రాసెస్ని అప్టైన్ చేస్తే సరిపోతుంది. అంటే మీకు కొంచెం టైం సేవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఈ ఫార్ములాలో చేస్తే మీకు గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ పర్టికులర్ ఫార్ములాస్ యూస్ అవుతాయి, అర్థమైందా? సో దిస్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ లాజిక్. ఎప్పుడైనా సరే క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఐగన్ వాల్యూస్ అడిగినప్పుడు మ్యాక్సిమం ఇలా చేయడానికి ట్రై చేయండి. అఫ్కోర్స్ ఈ ఫార్ములా మెన్షన్ చేయండి, ఇలా కూడా చేయొచ్చు మీకు కన్వీనియంట్గా ఉంటాయి, కానీ ఇది ఇంకా త్వరగా ఈజీగా ఉంటుంది, అర్థమైందా? లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా ప్లస్ సమ్ ఆఫ్ ద మైనర్స్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ ఇంటూ లాంబ్డా మైనస్ డిటర్మినెంట్. అదే ఇది ఎప్పుడు ఫర్ 3/3 మ్యాట్రిక్స్, 3/3 కాబట్టి ఇక్కడ లాంబ్డా క్యూబ్ వచ్చింది. అదే 2/2 మ్యాట్రిక్స్కి అడిగాడు అనుకోండి, ABCD ఇది అడిగాడు అనుకోండి, దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి అంటే లాంబ్డా స్క్వేర్ వస్తుంది. అప్పుడు 2/2 ఆర్డర్ కాబట్టి మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా ప్లస్ డెట్ ఏ ఈక్వల్స్ టు 0. దట్స్ ఆల్. అప్పుడు ఈ టర్మ్ ఉండదు ఇంకా,
అర్థమైందా? ట్రేస్ ఆఫ్ ఏ లాంబ్డా స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా ప్లస్ డెట్ ఏ ఈక్వల్ టు 0. అర్థమైందా? ప్లస్ ముందు మైనస్ ముందు ప్లస్ మైనస్ ప్లస్ అలా ప్లస్ మైనస్ లాంబ్డా క్యూబ్కి ముందు ప్లస్ వస్తుంది ఎప్పుడైనా సరే, ప్లస్ మైనస్ అలా. అర్థమైందా? ఇది ఫర్ 2/2. దీనికి ఎలా చెప్తాం? లాంబ్డా స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏంటంటే ఏ ప్లస్ డి ఇంటూ లాంబ్డా ప్లస్ ఏడి మైనస్ బీసీ. అవునా? ఏడి మైనస్ బీసీ ఈక్వల్స్ టు 0. ఈ విధంగా చేస్తాం అన్నమాట. దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్, రైట్? వెల్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోకపోతే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. సీ యూ. బాయ్.